అనాలిసిస్ విత్ భరత్. ఇవాల్టి డిఎన్ఏలో ముందుగా టాపిక్ చూసుకుంటే ఫేక్ ఓట్లతో బీజేపీ గెలుపునకు సహకరించిందంటూ ఎన్నికల సంఘంపై యుద్ధం ప్రకటించారు రాహుల్ గాంధీ. ఇక ఆయన పప్పులో కాలేశారా? అత్యంత కీలకమైన సున్నితమైన అంశంలో ఖచ్చితమైన ఆధారాలు లేకుండానే ఈసీపై ఆరోపణలు చేశారా అంటే అవుననే తెలుస్తోంది. బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గంలోని మహదేవ్పుర విషయంలో రాహుల్ చెప్పిన విషయాలు తప్పని చెబుతోంది బీజేపీ. పార్లమెంటు పరిధిలోని 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు లీడ్ వచ్చిందని చెప్పడం కూడా అబద్ధమంటోంది. అసలు బెంగళూరు సెంట్రల్లో ఏం జరిగింది, రాహుల్ ఏం చెప్పారు, అసలు బీజేపీ ఆన్సర్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి వరుస ఎనాలిసిస్ చూద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శివ. సార్, రాహుల్ గాంధీ తీవ్రమైనటువంటి ఆరోపణలే చేశారు ఎన్నికల కమిషన్ మీద, అలాగే భారతీయ జనతా పార్టీ మీద కూడా చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి పదే ఆయన ఆరోపణలను ప్రస్తావిస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ ఆరోపణలో నిజమెంత? అసలు రాహుల్ పప్పులో కాలేశారా అనేటటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి కదా, ఏం చెప్తారు సార్? ఒకటి, నా ఉద్దేశంలో మనతో పాటు ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు గారు బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యులు జాయిన్ అవుతున్నారు. సో ముందుగా మన రాహుల్ గాంధీ మాట్లాడింది ఏంటి, జీవీఎల్ నరసింహారావు గారు మాట్లాడింది ఏంటి అని చూద్దాం. ఒకటి, నా ప్రిలిమినరీ అబ్జర్వేషన్ ఏంటంటే ఓటర్ లిస్ట్ లో అవకతవకలు ఉండొచ్చు. అది కర్ణాటకలో ఉండొచ్చు, మహారాష్ట్రలో ఉండొచ్చు, హర్యానాలో ఉండొచ్చు. ఆయన తీసుకున్న ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేట్ కరెక్ట్ కాదని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం తీసుకున్నారు. కర్ణాటకలో 2024 ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు అవకతవకలు జరిగాయి అన్నారు. కానీ అక్కడ అధికారంలో ఉంది ఎవరు? కర్ణాటకలో సిద్ధరామయ్య గవర్నమెంట్. సో అప్పటికే వాళ్ళ అధికారంలోకి వచ్చి 1.5 year అయింది. ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంటూ సొంత ఎంప్లాయ్ అంటే ఎవరు ఉండరు. మీరు ఆలోచించరు. ఓటు ఎంపానల్ చేసేది, ఓటు ఎన్రోల్ చేసేది లోకల్ ఎంఆర్ఓను, లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంత ఉండగా కూడా బీజేపీ ఏ విధంగా ఓట్లు జరిపిస్తుంది అన్న లాజిక్ ఒకటి. రెండవది, 7 పార్లమెంట్ లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దానిలో ఒక చోట మాత్రమే బీజేపీకి మెజారిటీ వచ్చిందన్నారు. కానీ ఒక విషయం ఇక్కడ కరెక్ట్ ఏంటంటే కర్ణాటకలో ఒక్కో అసెంబ్లీకి 8 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో పార్లమెంట్ కు 7 ఉంటే కర్ణాటకలో ఒక్కో పార్లమెంట్ కు 8 ఉంటాయి. ఇది రాష్ట్రాలను బట్టి మారుతుంది. ఉత్తరప్రదేశ్ లో ఒక పార్లమెంట్ కు 5 అసెంబ్లీ సెగ్మెంట్లు, అక్కడ 400 అసెంబ్లీ సీట్లు, 80 పార్లమెంట్లు. కొన్ని రాష్ట్రాల్లో అయితే 30 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఉంటాయి. కానీ కర్ణాటకలో యూనిఫామ్ గా ఉంది. అది రాష్ట్రాన్ని బట్టి మారుతూ వస్తుంది. మహారాష్ట్ర అనుకోండి, 48 పార్లమెంట్ సీట్లు, 288 అసెంబ్లీ సీట్లు, అంటే ఒక పార్లమెంట్ కారు. ఇక్కడ ఆయన ఏం చెప్పారు, 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఒకటి మాత్రమే బీజేపీ లీడు, 6 కాంగ్రెస్ లీడ్ అన్నారు. అది తప్పు. 8 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి బెంగళూరు సెంట్రల్ లో. దానిలో 4 బీజేపీకి లీడ్ వచ్చింది, 4 కాంగ్రెస్ కి లీడ్ వచ్చింది. సో ఏదైతే ఓట్ చోరీకి సంబంధించిన ఆ ప్రజెంటేషన్ చేశారో దాన్ని కర్ణాటక రాష్ట్రం బదులు ఇంకేదన్నా రాష్ట్రం ఎంచుకొని ఉంటే బాగుండేది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం వచ్చుకుంటే బాగుండేది. ఇప్పుడు కర్ణాటకకు చెందిన మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది, రాజన్న. ఆయన మన రాష్ట్రం మరి ఏం చేస్తుంది గవర్నమెంట్ అని ఆయనే క్వశ్చన్ చేశారు. సో అక్కడ అధికారంలో ఉన్న రాష్ట్రం కాకుండా వాళ్ళ ఆపోజిషన్ ఉన్న రాష్ట్రాన్ని స్టేట్ గా ఎలక్షన్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పుంటే కన్విన్సింగ్ గా ఉండేదని నాకు అనిపించింది. మాట్లాడదాం మనం ఇదే విషయం మీద. జీవీఎల్ నరసింహారావు గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వీలుంటే రాహుల్ గాంధీ ఏం మాట్లాడారో దాని కౌంటర్ గా జీవీఎల్ నరసింహారావు గారు ఏం మాట్లాడారు, వీలుంటే పీసీఆర్ ప్లే చేయండి. ఎస్. Mahadevapura assembly segment. And the BJP, the Congress polls 1,15,586 and the BJP polls 2,29,632. Congress wins all the Vidhan Sabhas except this one. And in this one, BJP sweeps and gets a margin of 1,14,046. That this seat wins them the election and the Lok Sabha goes in their favor. In Mahadevpura Assembly, in Parliament, Bengaluru Central Parliament is 6.59 lakh. Admittedly, this is a very large assembly segment. Average size of any assembly segment in Bangalore Central has a voter population of about 3,04,000
but this has more than twice that number. And this has not happened in 2024. That was the case in 2019 Lok Sabha election. That was the case in 2023 Assembly election. Always, Mahadevpura was one of the largest assembly constituencies. In 2023 Assembly election, when the Congress came to power in Karnataka, the number of electors, the number of registered voters in Mahadevpura was 6,07,000. So there is an increase, about 8 to 9% increase, but this is not over a lakh as Rahul Gandhi seems to claim. And more importantly, at a time when the Congress won the assembly elections in 2023, the BJP won Mahadevpura assembly seat. So therefore, traditionally, Mahadevpura has been a stronghold for the BJP, and therefore Rahul Gandhi's fraudulent attempt to paint as if a sudden increase in votes in Mahadevpura has caused a BJP victory. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. మీరు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే, ఇప్పుడు ఒకటి, రాహుల్ గాంధీ కర్ణాటకలో మహదేవ్పుర అసెంబ్లీని ఎంచుకున్నాడు. అక్కడ మహదేవ్పురాలో బీజేపీకి 1,14,000 ఓట్ల ఒకటే అసెంబ్లీలో 1,14,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఓవరాల్ గా అక్కడ గెలిచిన పార్లమెంట్ అభ్యర్థి పిసి మోహన్ మెజారిటీ 32,000. సో ఈ 1,14,000 గనుక అక్కడ మెజారిటీ అంత రాకపోయి ఉంటే, ఈవెన్ 50,000 వచ్చినా, ఈవెన్ 80,000 మెజారిటీ వచ్చినా ఓడిపోయేవాడు బీజేపీ అభ్యర్థి. సో దీన్ని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ రాహుల్ గాంధీ చెప్తున్నారు. దాని మీద మీ వివరణ ఏంటి? మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మీకు ప్రేక్షకులకి అందరికీ నమస్కారం భరత్ గారు. రాహుల్ గాంధీ తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చేసిన వ్యాఖ్యలు అవి నమ్మశక్యంగా ఉండే విధంగా ఆయన వాస్తవాలని తారుమారు చేసి మరి అబద్ధాలు చెప్పి అక్కడున్న మీడియా వారిని వంచారు, ప్రజల్ని వంచే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవాలు ఎప్పుడూ దాగవు. నేను మొన్న చేసిన 2 వీడియోలు చేశాను. అందులో ఒక వీడియోలో ఆయన, మీరు స్పష్టంగా విన్నారు ఏం చెప్పారో. ఒక్క మహదేవ్పుర అసెంబ్లీలో పెద్ద లీడ్ వచ్చిన కారణంగానే బీజేపీ గెలిచింది, ఇంకెక్కడా గెలవలేదు. మిగతా 7 అసెంబ్లీల్లో కాంగ్రెస్ అద్భుతంగా ప్రదర్శన ఇచ్చింది అన్నది. ఇది ఒక ఫేక్ అటెంప్ట్. ఎందుకంటే ఈ డేటా అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో ఉంది. ఇదిగోండి, ఇది 2024 అసెంబ్లీ వైజ్, సెగ్మెంట్ వైజ్ ఓట్స్ పోల్డ్ ఇన్ మహదేవ్పుర. మీకు నేను టేబుల్ కూడా పంపించడం జరిగింది. ఇదంతా ఎలక్షన్ కమిషన్ బీజేపీకి 4 చోట్ల మెజారిటీ, 4 చోట్ల కాంగ్రెస్. 4 చోట్ల బీజేపీ ఆధిక్యం సాధించింది, 4 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. ఓవరాల్ గా బీజేపీ సుమారుగా 32-33 వేల ఓట్లతో గెలిచింది. ఇది సర్వసాధారణమైనటువంటి అంశం. మేమేమి ఒక్క అసెంబ్లీలో గెలిచి లోక్సభ గెలవల. అలా గెలిచినా కూడా అసాధ్యం అని చెప్పే అవకాశం లేదు. రాహుల్ గాంధీ కేవలం ఇదేదో మాయ చేసి బీజేపీ గెలిచింది అన్నది పూర్తిగా అబద్ధం. దానికి ఆయన క్షమాపణ చెప్పాలి ముందుగా. రెండవది, బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. ఈ రోజు కాదు, 2008 ఎప్పుడైతే బెంగళూరు నార్త్ సౌత్ తో పోలిస్తే ఎప్పుడు కూడా మెజారిటీ తక్కువ ఉంటుంది. బెంగళూరు నార్త్ లో మీరు సౌత్ లో 2-3 లక్షల మెజారిటీతో గెలుస్తారు. లేదు, ఇక్కడ కూడా గెలుస్తాం. హైయెస్ట్ ఇక్కడ ముస్లిం ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, గాంధీనగర్ అయినా లేకపోతే శివాజీ నగర్ అయినా. ఉన్నప్పటికీ కూడా మీకు నంబర్స్ చెప్తాను. అందుకే మనం ఊరికే వ్యాఖ్యలు కాకుండా ఆధారాలతోనే మాట్లాడితే బాగుంటది. నేను ముందుగా చెప్తున్నా, ఇది బెంగళూరు సెంట్రల్ అన్న పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ 2008 పార్లమెంటు డీలిమిటేషన్ కాన్స్టిట్యున్సీస్ డీలిమిటేషన్ జరిగినప్పుడు ఏర్పాటైనటువంటి పార్లమెంటు. 2009 పార్లమెంట్ బీజేపీ గెలిచింది, 2014 ఇదే పిసి మోహన్ గెలిచారు, 2019లో ఇదే క్యాండిడేట్ గెలిచారు, మళ్ళీ 24. సో ఏదో ఫ్లూక్ విక్టరీ అని రాహుల్ గాంధీ నమ్మబలికే ప్రయత్నం చేశారు. అది రాంగ్. బీజేపీ ప్రతి ఎలక్షన్ గెలుస్తూ వస్తోంది. అలాగే మహదేవ్పుర అసెంబ్లీ ఎక్కడైతే బీజేపీ బాగా ఆధిక్యం సాధించేసింది, సీటు కొట్టేశారని అబద్ధాలు ప్రచారం చేశారో, ఆ అసెంబ్లీని 4 సార్లు బీజేపీనే గెలిచింది. అది ఫామ్ అయిన దగ్గర నుంచి 2008, 2013, 18, 23 4 ఎన్నికల్లో గెలిచాం. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్.
ఈ 4 మొన్న జరిగిన మాదేవపురంలో 6 లక్షల పైగా అసెంబ్లీలో ఓట్లున్నారు, 6,50,000 పైగా. మిగతా అసెంబ్లీలో 3 లక్షల వరకే ఓట్లున్నాయి. దానికి మేమేం చేయాలి? అది అది డీలిమిటేషన్ జరిగిన దగ్గర నుంచి కొన్ని కాన్స్టిట్యున్సీస్ అలా ఉంటాయి. కొన్ని పార్లమెంట్ లో 10 లక్షల ఓట్లు ఉంటే కొన్నిట్లో 25 లక్షలు ఉన్నాయి. మళ్ళీ డీలిమిటేషన్ జరిగినప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది. ఇదేది బీజేపీ వలన రాలేదే. అసలు ఈ డీలిమిటేషన్ బీజేపీ గవర్నమెంట్ లో ఉండగా రాలేదు కదా, 2008లో జరిగింది. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కేంద్రంలో. మరి ఇదేదన్నా బీజేపీకి అనుకూలంగా ఒక అసెంబ్లీని ఫామ్ చేశారా? ఇది కంప్లీట్ గా బోగస్ వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. మీరు చూసినట్లయితే ఈ 2023 విధానసభ ఎలక్షన్ లో 45,000 ఓట్ల చిలుకుతో గెలిచాం మహదేవ్పురాలో. కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచి అధికారం చేజెక్కించుకుంటే మహదేవ్పుర అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ 44,501 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది. సో ఇది చాలా స్ట్రాంగ్. అది పార్లమెంట్ కు వచ్చేసరికి 1,14,000 అయింది, ఏకంగా 44,000 ఎందుకు కాదు? మనం తెలుగు ఛానల్లో మాట్లాడుతున్నాం కదా, మరి తెలుగు వ్యూవర్స్ అందరికీ తెలుసు కదా తెలంగాణ అసెంబ్లీలో ఏం జరిగింది, ఎన్ని స్థానాల్లో బీజేపీ గెలిచింది అసెంబ్లీలో. పార్లమెంట్ లో 8 అసెంబ్లీలు గెలిచి 8 పార్లమెంట్లు గెలిచాం, అంటే 7 రెట్లు గెలిచాం. మరి ఎన్ని నెలల వ్యవధిలో జరిగింది అది? కర్ణాటక కనీసం ఇక్కడ 4 నెలల వ్యవధిలో అసెంబ్లీలో కేవలం 8 సీట్లు గెలిచినా, ఎందుకంటే పార్లమెంట్ లో బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీ ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ సేమ్ అవే పార్టీలు ఉన్నాయి కదా. బీజేపీ అంటే కేంద్రంలో ఒక జాతీయ పార్టీ కనుక ప్రతి ఎలక్షన్ లోనూ అసెంబ్లీలో వచ్చే ఓట్ల కంటే పార్లమెంట్ లో ఎక్కువ ఓట్లు వస్తాయి. మీరు ఇదే కనుక చూసిన గతంలో 3 అసెంబ్లీ ఎలక్షన్లు ఓడిపోయాం. 2018 డిసెంబర్ లో తెలంగాణతో పాటుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎలక్షన్ జరిగాయి ఢిల్లీలో. రాజస్థాన్ లో మధ్యప్రదేశ్ లో ఓడిపోయాం. కానీ 4 నెలల తర్వాత మధ్యప్రదేశ్ లో 29కి 29 గెలిచాం, 28 అనుకుంటా, 25కి 25 రాజస్థాన్ లో గెలిచాం. ఎలా గెలిచాం? ప్రజాభిప్రాయం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారి హవా నడవటం కారణంగా తెలంగాణలోనే మీకు అది కనిపించినప్పుడు కర్ణాటకలో ఎందుకు కనిపించదు? ఇంకా తెలంగాణలో జరిగిన స్థాయి ఇంకా ఎక్కువగా జరిగింది. సో కాబట్టి రాహుల్ గాంధీ తమ లోటుపాట్లని తెలుసుకొని తామెందుకు ఓడిపోతున్నా ఆత్మవిశ్లేషణ చేసుకోవటానికి బదులు తమను తాము వంచుకున్నదే కాకుండా, పార్టీని వంచిందే కాకుండా ప్రజల్ని వంచేటువంటి ఇది ఒక ప్రయత్నం మాత్రమే. దీన్ని తీవ్రంగా నేను అంత నెంబర్స్ తో మీకు ఇచ్చిన మీ స్క్రీన్ లో కూడా టేబుల్స్ నేను ఇచ్చి చూపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రతి ఎన్నికలోనూ మీరు మహదేవ్పుర చూడండి, ఒక్కసారి పార్లమెంట్ ఎలక్షన్ మీరు అన్నారు ఇందాక, మీరు గతంలో మీకు ఓట్లు మరి పార్లమెంట్ కు తగ్గుతాయని, బెంగళూరు సెంట్రల్ లో తగ్గుతాయని కాదు. గత ఎన్నికల్లో 2014 లోక్సభ ఎన్నికల్లో ఇదే బెంగళూరు సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో మేము 13% ఓట్లతో ఆధిక్యతతో గెలిచాం. 13% పోలైన ఓట్లు 10,74,000, అంటే దాదాపుగా 1,50,000 ఓట్లతో మెజారిటీతో బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ ని 2014లో గెలిచాం. అలాగే ప్రతి ఎన్నిక గెలుస్తూ వస్తున్నాం. మైనారిటీ ఓటింగ్ అక్కడ ఉన్నది కాబట్టి కొంత పోటీ నెలకొంటుంది. కానీ బీజేపీ ఎప్పుడూ వెనుకంజ వేయాల. బీజేపీకి ఇది 4 సార్లు వరుసగా గెలిచిన పార్లమెంట్ అంటే మాకు ఒక స్ట్రాంగ్ హోల్డ్ అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. రాహుల్ గాంధీ ఏవో డేటా చూపించేసి ప్రజల్ని మభ్యపెట్టేయచ్చు అన్నటువంటి చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని ఇక్కడ మేము చూపించడం జరిగింది. మరొకటి, ఇక్కడ మొత్తం ఓట్లు పెరిగింది 50,000 అయితే 1,250 ఓట్లు పెరిగాయని అబద్ధం చెప్పారు రాహుల్ గాంధీ. అసెంబ్లీ నుంచి లోక్సభకి పచ్చి అబద్ధం. ఎక్కడ పెరిగాయో చూపించండి. అలాగే నేను చెప్పినట్లుగా, మీరు కూడా ఇంతకు చెప్పినట్లుగా, ఏ ప్రభుత్వం అయితే రాష్ట్రంలో అధికారంలో ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులు మాత్రమే ఎలక్షన్ కమిషన్ పనులని నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కేవలం ఢిల్లీలో సెక్రటేరియట్ మాత్రమే ఉంటుంది. సుమారుగా 500కు పైగా వారికి ఉద్యోగులు ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఢిల్లీలో కేంద్ర కార్యాలయంలో ఎలక్షన్ కమిషన్ లో ఉన్నారు తప్పితే రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తో సహా, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కూడా ఒక ఐఏఎస్ అధికారి, అది కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ రాష్ట్ర కాడర్కు చెందిన అధికారినే సీఈఓగా నియమిస్తారు.
అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అధికారుల్లో నుంచి ఒకరిని ఎంచుకుంటారు. వారు బహుశా ప్యానెల్ అడుగుతారు అనుకుంటా, ఇద్దరు ముగ్గురు ప్యానెల్ పంపించండి అని అడిగి దానిలో నుంచి ఓటర్ లిస్ట్ డిజిటల్ పబ్లిష్ చేయమని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. దానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు మీరు? దాన్ని నేను ఒప్పుకునే మేం కాదు కదా దానికి ఒప్పుకోవాల్సింది, ఎలక్షన్ కమిషన్. నాకు తెలిసి అటువంటి ఆ డిమాండ్ చేయటం తప్పని నేను అన్నాం, చేయండి. బట్ ఈ డూప్లికేషన్ అన్నది ఇది ఎవరికో బెనిఫిట్ చేయటం కోసం చేసేది కాదు. అనేక మంది మైగ్రెంట్ వర్కర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలోనే చూద్దాం, తెలుగు రాష్ట్రాల్లో చూద్దాం, హైదరాబాద్ లో లక్షల సంఖ్యలో మనకి ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసేవారు ఇక్కడ ఉంటారు. కొంతమంది సాధారణంగా వారి నేటివ్ ప్లేస్ లో ఓటును వదులుకోవటానికి సిద్ధపడరు. ఇక్కడ ఎవరైనా యాక్టివ్ గా చేసి వారు ఇక్కడ ఓటు ఇప్పించినట్లయితే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఓటు మాకు ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని పెట్టుకున్నప్పటికీ కూడా 2 ఓట్లు మిగిలిపోతున్నాయి. కానీ 2 పోల్ అవ్వవు సాధారణంగా. కానీ ఆ ఓటర్ లిస్ట్ ని పారదర్శకం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఒకటే రోజు పోలింగ్ పెట్టకపోతే మీకు అవుతాయి. మొన్న ఒకటే రోజు పోలింగ్ పెట్టారు. హైదరాబాద్ లో ఓటేసి మళ్ళీ ఆంధ్రాలో ఓటేసి 2 చోట్ల ఓటు ఉన్న వాళ్ళు ఒక ఈజీగా 20-25 లక్షల మంది ఉంటారు. జీవీఎల్ గారు, కొంత డూప్లికేషన్ అది ఎవరు కావాలని చేస్తే జరిగేది కాదు. కానీ ఓటేయాలని చెప్పి 2 చోట్ల 3 చోట్ల ఎన్రోల్ చేసుకుంటారు. ఇది మోడీ గారు చెప్పిన 1 నేషన్ 1 ఎలక్షన్ 1 ఓటర్ లిస్ట్ ఆయన పెట్టిన ప్రతిపాదనే. మరి ఎందుకు అపోజ్ చేస్తున్నారు? బుద్ధున్నాడైతే మరి అన్ని పార్టీలు సపోర్ట్ చేయాలి కదా. అలాగే ఆధార్ తో లింక్ చేయాలి. ఎందుకంటే ఆధార్ డూప్లికేషన్ చాలా తక్కువ, అరుదు. అది కూడా లేదని చెప్పలేము, 0.01% ఉంటుందేమో. మరి ఆధార్ కార్డు ప్రామాణికం కాదంటారు కదా. బీహార్ లో ఆధార్ కార్డు ప్రామాణికం కాదని చెప్తున్నారు. ఆధార్ తో పాటు అది వేరే, అది కూడా ఖచ్చితమైనటువంటి ఇష్యూనే. ఆధార్ తో పాటు ఇతర ఆధారాలు కూడా చూపించమంటున్నారు. సో ఈ క్లీనప్ ఎక్సర్సైజ్ మరి బీహార్ లో చేస్తుంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ అక్కడ దాన్ని వ్యతిరేకిస్తోంది? ఇప్పుడు వాళ్ళు డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ బీహార్ లో పబ్లిష్ చేసి దాదాపుగా 10 రోజులు అయింది. మీకేమన్నా అబ్జెక్షన్స్ ఉంటే ఇటువంటివి వాస్తవాలు చెప్పండి అని అడిగితే దానికి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు, మరి నాకు తెలిసినంత వరకు ఇంతవరకు వారు ఎటువంటి మరి ఓటర్లని తొలగించారని కానీ వీరిని నమోదు చేయమని కానీ చెప్పడం లేదు. సో కాబట్టి మీరు సిన్సియారిటీ లేకుండా పనిచేస్తూ ఒక రాష్ట్రంలో ఒక మాట మాట్లాడి ఢిల్లీ మీడియాలో ఇంకో మాట మాట్లాడి మీరు ఈ విధంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తే మాత్రం చివరికి అధోగతి పాలయ్యేది కాంగ్రెస్ పార్టీనే. ఓటర్ లిస్ట్ 100% ఎక్కడ డూప్లికేషన్ లేకుండా ఉంది అని ఎవరు చెప్పరు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద అధికారంలో ఉండి ఒకే వ్యక్తి 4 సార్లు ఓట్లేశాడు, కూడా చెప్పాడు రాహుల్ గాంధీ. అదేదో అభూత కల్పన, ఎవరో లేడీ పేరు చెప్పాడు, 2 చోట్ల 4 చోట్ల ఒకరికే ఓటు ఉందని చెప్పాడు. అది చాలా సిల్లీగా అనిపించింది రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య. ఏంటి, ఒకే పోలింగ్ బూత్ లో మీరు జాగ్రత్తగా ఆయన కామెంట్స్ వింటే మరి స్పృహలో అని చెప్పాడో లేదో తెలియదు కానీ ఒకే వ్యక్తి పేరు 4 చోట్ల ఒకే పోలింగ్ స్టేషన్ లో వివిధ అడ్రస్లతో ఉంది అని. అదే కంప్లీట్ గా బోగస్. అది మరి నిజంగా అది వాస్తవం అయితే ఒక అఫిడవిట్ సైన్ చేసి ఇమ్మనే కదా ఎలక్షన్ కమిషన్ అడిగింది. ఎందుకు ఆయన వెనక్కి జరిగారు? రెండవది, అఫిడవిట్ కాకుండా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్ష నేత లోక్సభలో ఆరోపణ చేసినప్పుడు దాన్ని రెస్పాండ్ అయితే సరిపోద్ది కదా, అఫిడవిట్ ఎందుకు అడగడం? అట్లా కాదు, ఒక బాధ్యతాయుతంగా కూడా ఉండాలి కదా. రేపు ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్తాడు. చెప్పినప్పుడు మరి వారు ఇటువంటి వ్యాఖ్య అట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ చేసిన వ్యాఖ్యల్ని వారు సీరియస్ గా తీసుకోవట్లేదు, వారి స్థాయిలో వారు ఎంక్వైరీ చేయట్లేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒకే మహిళ 2 చోట్ల ఓట్ చేస్తుందని ఆయన ఏదో స్లిప్లు కూడా చూపించాడు. ఇవి ఫేక్ స్లిప్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఈ రోజు వ్యాఖ్య చేసింది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అనేవాడు రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాలరీ డ్రా చేస్తారు. రాష్ట్రానికి చెందిన IAS అధికారి, ఆయనకేమి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పర్మనెంట్ పోస్ట్ ఏం లేదు. సో కాబట్టి వ్యాఖ్యలు చేసే ముందు రాహుల్ గాంధీ పరిశీలించాలి. నిజంగా ఆయన వాటికి కమిట్ అయ్యి ఉంటే ఒక అఫిడవిట్ సైన్ చేసి ఇమ్మనండి. చాలా మంచి ఎంక్వైరీ. నేను వ్యాఖ్యలు చేయటం, ఆరోపణలు చేయటం, ఆధారాలతో చేయటం తప్పని నేను అన్ను. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా అవాస్తవాలో నేను నిరూపించా కదా. ఆయన ఒక అసెంబ్లీలో గెలిచింది సెగ్మెంట్ లో అంటే అది అబద్ధం, 4 గెలిచామని చెప్పే కదా. దమ్ముంటే మరి సరిగా గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా వచ్చారు కానీ ఆయన ఉద్దేశం ఒక అసెంబ్లీ మహాదేవ్పురాలో చాలా
ఎక్కువ మెజారిటీ వచ్చింది 1,14,000 అని చెప్పబోయి ఒకటే అసెంబ్లీలో మెజారిటీ వచ్చిందని చెప్పుంటాడు. అంత మాత్రాన పూర్తిగా అలిగేషన్ తీసేయరాదు. అంత నోట్లో వేలేస్తే కొరకలేనటువంటి అమాయకుడేం కాదు రాహుల్ గాంధీ. అంత అంత అపరిపక్వ నాయకుడని అనుకోవటానికి లేదు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గా ఉండి ఒక విషయం ఒక అసెంబ్లీలో అన్ని ఓట్లు రాకూడదంటే సర్వజ్ఞ నగర్ నంబర్ 160 ఇదే పార్లమెంట్ లో ఉన్నటువంటి మొదటి అసెంబ్లీ, మీకు ఇచ్చిన టేబుల్స్ లో కూడా అది ఉంది. అక్కడ పోలైన ఓట్లు 2,09,000. దానిలో కాంగ్రెస్ పార్టీకి 74,000 మెజార్టీ వచ్చింది. ఇదే పార్లమెంట్ లో 74,244. అది ఫ్రాడ్ చేయలేదు నేను రకం ఏ విధంగా చెప్పొచ్చు? అక్కడ కూడా ఫ్రాడ్ జరిగి ఉండొచ్చు కదా. అంత పెద్ద లీడ్ ఎలా వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? ఇది బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ ఎవరైనా చేయొచ్చు. మీకు అంత పెద్ద లీడ్ ఎలా వచ్చింది అంటే ఓట్లేస్తే వస్తుంది. అన్ని చోట్ల ఒకే మాదిరిగా ఉంటది కదా. కొన్ని ఈ విధంగా ఒక్క అసెంబ్లీలో లీడ్ వచ్చి గెలిచిన పార్లమెంట్ లో నా దృష్టిలో కనీసం 20-25 ఉంటాయి. నేను త్వరలోనే ఆ డేటా కూడా బయట పెడతాను. అలాగే జీవీఎల్ గారు మనం బీహార్ గురించి డిస్కస్ చేసాం. బీహార్ విషయం వస్తే ఎన్నికల కమిషన్ ఏదైతే ప్రక్రియ చేపట్టిందో అది ఇప్పుడు కేవలం బీహార్కి ఎన్నికలు జరగబోతున్నాయి అనగా ముందుగా మాత్రమే ఎందుకు చేపట్టారు? ఆ ప్రక్రియ మంచిదే, దేశవ్యాప్తంగా దాన్ని చేపట్టొచ్చు కదా. కరెక్ట్ గా బీహార్ ఎన్నికలు ఉండగా బీహార్లోనే ఎందుకు ప్రారంభించారని కొంతమంది ప్రశ్న, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల ప్రశ్న. ఏం చెప్తారు దానికి? ఒక పక్క ఓటర్ లిస్టులు వీలైనంతగా బీహార్ రాష్ట్రం చూస్తే మనం మాక్సిమం అవుట్ మైగ్రేషన్ ఉన్న రాష్ట్రాల్లో బీహార్ ఒకటి. సో కాబట్టి ఓటర్ డూప్లికేషన్ అన్నది ఎక్కడన్నా జరగటానికి ఆస్కారం ఎక్కువ ఉంటే అది బీహార్ లో జరిగే అవకాశం ఉంది. వాళ్ళు ఎక్సర్సైజ్ ఎలక్షన్ ఉన్న సమయంలో ఈ కరెక్షన్ అన్నది చేయటం అవసరం కాబట్టి చేశారు. రొటీన్ గా ఓటర్ అప్డేషన్ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది జనవరి మాసంలో. కానీ ఎలక్షన్ ముందుగా ఇటువంటి ప్రక్రియ చేపట్టినందుకు ముందుగా ఎలక్షన్ కమిషన్ అభినందించాలి. లేదంటే దానిలో జెన్యుయిన్ ఓటర్స్ ని వీళ్ళు తప్పించారు అనే ఆధారాలు ఉంటే దాని మీద ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాలి రాహుల్ గాంధీ. ఇప్పుడు వాళ్ళు డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రూల్స్ ఇచ్చారు, ఎప్పుడో జరిగిన దాని గురించి ఏవేవో వాస్తవాలు అవాస్తవాలు అబద్ధాలు చూపించి ప్రజల్ని మభ్యపెట్టడం కాదు. బీహార్ లో ఇప్పుడు గొప్ప అవకాశం ఇచ్చిన డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రూల్స్ లో ఏం అవకతవకలున్నాయి బయట పెట్టండి. గతంలో ఇప్పుడున్న కర్ణాటకలో లిస్ట్ లో తప్పులుంటే బయట పెట్టండి. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మీ ప్రభుత్వందే. మీ ప్రభుత్వంలో పనిచేసే అధికారులు అట్ ద సేమ్ టైం దానిలో ఏ పోలింగ్ స్టేషన్ లో అయినా ఇటువంటి డూప్లికేషన్ జరిగితే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా కరెక్టివ్ స్టెప్స్ తీసుకుంటుంది. కానీ అదేం లేకుండా ఇదంతా కూడా ఏదో పెద్ద కాన్స్పిరసీ ప్రకారం చేశారు. ఈ ఓట్లన్నీ బీజేపీ వాళ్ళు వేయించుకున్నారు అనేటువంటి అబద్ధాల ప్రచారం చేసి తానేదో మన పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని తానే గెలిచినట్టుగా మభ్యపెట్టాలని చూస్తే అది ఎవరు ఒప్పుకో. కేవలం ఓట్ల చోరీ గురించనే కాదు, చాలా ఆరోపణలు గతం నుంచి కూడా కాంగ్రెస్ అలాగే మిత్రపక్షాలు చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం కదా జీవీఎల్ గారు. ఏకంగా షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆయా రాష్ట్రాలు లేదంటే ఇతర సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా బీజేపీకి అనుకూలంగా మాత్రమే చేస్తుంది అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటి మీద ఈ రాజకీయ ఆరోపణలు చేయదలుచుకుంటే ఎవరైనా చేయొచ్చండి. దానికి అంతమేముంది? ఏ కారణాలతో చేశాము, ఎప్పుడు షెడ్యూల్ చేశాము, వాళ్ళేమి సంవత్సరం కాంగ్రెస్ పార్టీలాగా ఎమర్జెన్సీ పెట్టి లేదా అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ తలుచుకుంటే 6 నెలల ముందే ఎన్నికలు పెట్టొచ్చు, 6 నెలల వ్యవధిలో పెట్టొచ్చు, 6 నెలలు లేట్ చేయొచ్చు. కానీ చేసిందా ఎక్కడన్నా? మరి వారం రోజులు అటు ఇటుగా మార్చారంటే దానికి అనేక స్థానిక కారణాలు ఉంటాయి. ఒక సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ లో నాకు తెలుసు, ఎన్నిక ముందు అనౌన్స్ చేసిన తర్వాత ఆ రోజు ఏదో మరి పెద్ద పండగ ఉన్నది అందరికీ తెలియంది, కానీ దాన్ని పెద్ద ఎత్తున ప్రజలు వెళ్తారు కాబట్టి ఆ రోజు ఓటింగ్ ఎక్కువ జరగదు అని తెలిసి డేట్ మార్చారు. అదేదో బీజేపీకి అనుకూలంగా చేశారంటే బీజేపీ ఒక రోజు మార్చి ఒక వారం ముందుకి వెనక్కి జరిపినంత మాత్రాన ఎన్నిక ఎవరికైనా మరి సులువైపోతుందా? ఈ అంశం మీద పార్లమెంట్ లో చర్చ పెడతామంటే గవర్నమెంట్ ఎందుకు వద్దంటుంది? చర్చ ఆపరేషన్ సింధూర్ మీద చర్చ చేశారు. ఓకే, దీని మీద లేకపోతే బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR మీద చర్చ పెట్టొచ్చు కదా. చర్చ పెడితే ఇబ్బంది ఏంటి మీకు ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి ఇబ్బంది? దానికి లోక్సభ స్పీకర్ కారణాలు చెప్పారు కదా. గతంలో కూడా ఒక సంస్థ, రాజ్యాంగ సంస్థ పనితీరు గురించి ఇక్కడ చర్చ చేయటం, దానికి ఎవరు డిఫెండ్ చేయాలి?
ఎలక్షన్ కమిషన్ పై రాహుల్ గాంధీ ఇట్లాంటి అబద్ధాలు వ్యాఖ్యలు చేస్తారు. నేను ఇప్పుడు ఏం చెప్పాను, ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ రోల్లో ఏదన్నా తేడా ఉంటే ఖచ్చితంగా చూపించండి, ఎలక్షన్ కమిషన్ దాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పా. నేనేం ఎలక్షన్ కమిషన్ తరఫున మాట్లాడలేదే. మరి పార్లమెంట్ లో చర్చ జరిగితే ఎలక్షన్ కమిషనర్ ని తీసుకొచ్చి మాట్లాడించాలా పార్లమెంట్ లో? అటువంటి సంప్రదాయం ఎక్కడైనా ఉందా? సుప్రీం కోర్టుల గురించే చర్చ జరగటానికి ఇష్టపడం. అటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా చర్చించాలి? ఎవరు డిఫెండ్ చేసుకోవాలి? ఎలక్షన్ కమిషన్ పై చేసే ఆరోపణల్ని ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? అదొక రాజ్యాంగ సంస్థ, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ను కాంగ్రెస్ పార్టీ మిస్యూజ్ చేసింది, బీజేపీ కూడా చేస్తుంది. ఏ విధంగా ఎలక్షన్ చేసాము? ఎలక్షన్ కమిషన్ సడన్ గా రిజైన్ చేసిన సందర్భం కూడా ఉంది. ఓకే, తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీరు తుంగలో దొక్కారు కదా, తుంగలో దొక్కి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కదా. ఇదిగో ఎలక్షన్ కమిషన్ నియామకం మీద స్వతంత్రతతో కూడిన ఉండాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే దాన్ని మీరు పాటించలేదు. లేదు, మీరు వాస్తవం ఏంటంటే ఎలక్షన్ కమిషనర్ గా ఒక రిజైన్ చేసి ఆయన ఉన్నత పదవికి, వరల్డ్ బ్యాంక్ లో ఒక ఉన్నత పదవికి ఆయన వెళ్ళారు. అదేదో ఇక్కడ కావాలని ఇబ్బందికరంగా చేశారన్నది పుకారు మాత్రమే. మరొకటి, సుప్రీం కోర్టు తనకు తాను అధికారాలు ప్రసాదించుకోవడానికి చేసినటువంటి తీర్పు అది. సో ప్రభుత్వం ప్రతిదీ సుప్రీంకోర్టు మా వ్యవధిలోకి పార్లమెంటు అధికారాలని కానీ ప్రభుత్వ అధికారాలని కానీ తన పరిధిలోకి తెచ్చుకోవాలని చూస్తే ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ కింద ఖచ్చితంగా తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం పార్లమెంట్ ఉంది, ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ నియామకంలో ఆపోజిషన్ రోల్ కూడా ముఖ్యం ఉండాలి, ఎందుకంటే ఎన్నికలు నిష్పాక్షికంగా జరుగుతాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డది, అంతే కదా. సెపరేషన్ ఆఫ్ పవర్స్ పార్లమెంట్ మొత్తం ఆపోజిషన్ చేతిలో పెట్టమని చెప్పలేదు. ప్రభుత్వానికి ఎంత భాగస్వామ్యం ఉందో ఆపోజిషన్ కూడా అంత భాగస్వామ్యం ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఉంటే మీకు ఇబ్బంది ఏముంటుంది? దాన్ని ఎందుకు చేశారు? కాదు, గతంలో ప్రభుత్వాలకి అప్పుడు ఈ చర్చ లేదా? గతంలో ప్రభుత్వాల సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు జరగలేదా? ఒక వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఒక విశ్వసనీయమైనటువంటి సంస్థ. కంప్లీట్ చేయనివ్వండి. విశ్వసనీయ సంస్థగా ఎలక్షన్ కమిషన్ కి పేరుంది. కేవలం ప్రతిపక్షం అపోజిషన్ పార్టీస్ అలిగేషన్ చేశారు కనుకనే వ్యవస్థ మారాలి అనుకోవటం కరెక్ట్ కాదు. మరి నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ పెట్టినప్పుడు కేంద్ర పార్లమెంట్ లో చట్టం చేసి మరి జడ్జిల నియామకంలో కూడా వ్యవస్థ మారాలి, ఇప్పుడున్న వ్యవస్థ మారాలని చెప్తే సుప్రీంకోర్టు ఒప్పేసుకుందా? అది మంచి సిస్టమేగా, పార్లమెంట్ అందరూ కలిసి నిర్ణయం చేశారుగా. సో కాబట్టి ప్రభుత్వం చెప్పినవన్నీ కోర్టు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉండదు. సుప్రీంకోర్టు చెప్పినవన్నీ పార్లమెంట్ ఒప్పుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ SC/ST చట్టాలకు సంబంధించి, కమిషన్ అధికారాలకు సంబంధించి లేదా నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ చేయడానికి లేదు, బెయిలబుల్ చేయాలి అఫెన్సెస్ అని పెడితే పార్లమెంట్ అంతా ఏకపక్షంగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మరి మార్చడం జరిగింది. సో కాబట్టి కోర్టు చెప్పిందే తూచా తప్పకుండా ప్రతి సందర్భంలో. ఈసీ విషయంలో పార్లమెంట్ ఏకపక్షంగా చేయలేదు, ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యతిరేకించాయి. ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా ఉండాలని భావించి ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా ఉంటే మీకు సరే. ఇప్పుడు గతంలో టిఎన్ శేషన్ అందరూ మెచ్చుకున్నారు. కాంగ్రెస్ 1991లో టిఎన్ శేషన్ లాంటి ఎలక్షన్ కమిషనర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఎవరు పెట్టారు టిఎన్ శేషన్? అపోజిషన్ కలిసి పెట్టిందా? రాజీవ్ గాంధీ తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ పెట్టారు. ఆయన అపోజిషన్ తో కన్సల్ట్ చేసి అపోజిషన్ చెప్పిన క్యాండిడేట్ పెట్టారా? తర్వాత ఆయన ఎలక్షన్ కమిషన్ కు ఉన్న అధికారాలని, ఎలక్షన్ కమిషన్ కు ఉన్నటువంటి బాధ్యతల్ని పూర్తిగా నిర్వర్తిస్తూ అప్పుడు ఆయన చేశారు. ఆయన అప్పుడు అధికారంగా ఎలక్షన్ కమిషనర్ గా తర్వాత ఆయన పవర్స్ ని తగ్గించడం కోసం ఆ వ్యవస్థని భవిష్యత్తులో ఇటువంటి పరిణామం రాకూడదని చెప్పి 2 ఎలక్షన్ కమిషనర్స్ ని బహుశా పివి నరసింహారావు గారి హయాంలో తెచ్చిపెట్టారు. మరి ముగ్గురు ఒకరు బాగా చేస్తున్నారుగా. సో కాబట్టి కాంగ్రెస్ పత్తిత్వం కాదు, మాకేమీ నీతులు చెప్పవలసిన అవసరం లేదు. వారి టైంలో ఏ విధంగా ఎలక్షన్ కమిషనర్ లో నవీన్ చావ్లా గారు. సో నవీన్ చావ్లా సోనియా గాంధీ గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి. ఆయన ఐఏఎస్ అధికారే, కానీ
రాజీవ్ గాంధీకి, సోనియా గాంధీకి ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన తీసుకొచ్చి ఎలక్షన్ కమిషనర్ గా పెట్టారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పెట్టారు. మీకు మరి దగ్గరైన వాళ్ళు మేము అలా చేయలేదే, మీకు మేము అలా దగ్గరైన చేయలేదు. వాళ్ళు మీరు అపాయింట్ చేసుకుంటున్నారు. మేము ఎవరిని అలా చేయలేదు. మేము పెట్టిన ఏ ఒక్కరి పేరు మీద చూపించండి. మాకేదో వారితో వ్యక్తిగత సంబంధాలు మా పార్టీలో ఉన్నట్టుగా. మీ మాట అపాయింట్ అయిన తర్వాత మీ మాట వినకపోతే ఇప్పుడు జగదీప్ ధన్కర్ ని రాజీనామా చేయమన్నారు. ఎంత ఎలక్షన్ కమిషనర్లు ఎంత, వైస్ ప్రెసిడెంట్ రాజీనామా చేశాడు కదా. మీరు చేసేటువంటి వ్యాఖ్యలకు ఆధారాలు ఏమున్నాయో నాకు తెలియదు. నేను దానిపైన నేను ఎటువంటి కామెంట్ చేయలేను. ఆయన ఆరోగ్య కారణాలని చెప్పారు. ఎందుకు రిజైన్ చేశారు? అది వైస్ ఆయన ప్రెసిడెంట్ చెప్పింది. ఎందుకు రిజైన్ చేశారు? నా దగ్గర మీ దగ్గర ఉన్న సమాచారం అని ఉంటే మీరే చెప్పండి. నా దగ్గర ఉన్న సమాచారం అదే. ఆయన ఆరోగ్య కారణాల ద్వారా కారణంగానే రాజీనామా చేస్తున్నారు అని చెప్పటం పబ్లిక్ గా తెలిసినటువంటి అంశం. దానిపైన అంతర్గతంగా మీ దగ్గరే సమాచారం ఉంటే మీరు చెప్పొచ్చు, కానీ నేను అనుకున్నది, నాకు తెలిసింది అదే. సరే సార్, జీవీఎల్ గారు అది పక్కన పెడితే ఇప్పుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో చాలా చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్ లిస్టు మ్యానిపులేషన్ వల్లనే వైసీపీ ఓడిపోయింది. ఈవీఎంలు, ఓటర్ లిస్టు, టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి దీని వల్లే గెలిచింది. సో కొన్ని స్టేట్స్ టార్గెట్ చేశారు, దానిలో ఆంధ్రప్రదేశ్ ఒకటి అని వైసీపీ వాళ్ళు బాగా చెప్తున్నారు సోషల్ మీడియా. దాన్ని చాలా మంది వైసీపీ ఫాలోవర్స్ నమ్ముతున్నారు కూడా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది, కూటమి అధికారంలోకి వచ్చిందంటే ప్రధానంగా దీంట్లో ఏదో జరిగింది. ఈవీఎం మ్యానిపులేషన్, ఓటర్ లిస్ట్ మ్యానిపులేషన్. అధికారంలో ఉన్న వాడికి వ్యతిరేకంగా ఎవరు చేయలేరు. ఇటువంటి ఏదన్నా చేయదలుచుకుంటే ఓటర్ లిస్టులు తారుమారు చేసింది వైసీపీ చేస్తోందని చెప్పి ఆరోపణలు ప్రభుత్వం దాకా వెళ్ళటం జరిగింది. అనేక ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళటం జరిగింది ఎన్నికల సందర్భంలో కూడా. వారు చేశారని నేను అన్నాను, కానీ అటువంటి ఆరోపణలు వచ్చాయి ఆ టైంలో. అంతేగాని ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ, ప్రతిపక్షంలో మేము చిన్న పార్టీ కూడా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఓటర్ లిస్టును తారుమారు చేసిందంటే అది చేతగాని ప్రభుత్వమే అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం. వారికి తెలియకుండా వారి కన్ను గప్పి దొంగ ఓట్లని పెట్టేసి ఇవి ఈ స్థాయిలో జరగదండి. ఇది చాలా 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 అరుదు కాదు, అసలు అసంభవమైనటువంటి అంశం. కానీ అసలు ఓటర్ డూప్లికేషన్ లేదా ఒకే వ్యక్తి 2 చోట్ల ఓట్లు లేవా అంటే చాలా చోట్ల ఉన్నాయి, వ్యవస్థ లోపంలో ఉన్నాయి. అదేదో కావాలని ఎవరో చేస్తే వచ్చింది కాదు, వ్యవస్థ లోపం. ఈ ఆధార్ తో లింక్ చేయటం వల్లనే ఎలక్షన్ కమిషన్ ఎప్పుడో చెప్పింది ఇది చేద్దామని. సుప్రీంకోర్టు అడ్డు వచ్చింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నో, మీరు ఆధార్ని కంపల్సరీ చేయడానికి వీల్లేదు, అది ఆప్షనల్ గా మాత్రమే ఉంచాలని. ఆప్షనల్ గా ఉన్నప్పుడు ఎవరు చేసుకుంటాడు? అది ఈ రోజైనా సరే ఆధార్తో లింకేజ్ చేస్తే 99% ఖచ్చితంగా ఓటర్ లిస్టు ప్రక్షాళన జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ దానికి సుప్రీంకోర్టు మరి ఓవర్లుక్ చేసి గతంలో పెట్టిన ఆక్షేపాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. సో ఒకటి, ఇప్పుడు ఏపీలో నిజంగానే ఏం జరగలేదు అక్రమాలు. ఈవీఎం లో ఏదో జరిగింది, జగన్ రిజల్ట్ రోజు అన్నారు, తర్వాత కూడా అసలు మిరకిల్ ఇంత ఓడిపోవడం, 11 సీట్లు రావడం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఇది ప్రతి ఎన్నికలో ఇదే తంతు కొనసాగుతోంది. గతంలో వైసీపీకి 161 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం అనే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒకటి చెప్తా, గతంలో ఈవీఎంలకి ఇప్పుడు ఈవీఎంకి ఒక పెద్ద తేడా ఉంది. గతంలో ఈవీఎం గురించి మీరే బుక్ రాశారు, జీవీఎల్ నరసింహారావు గారు. 2009లో అందుకే ఆ విషయాలు తెలుసు కాబట్టి నేను చెప్పబోతున్నాను అదే విషయం. నేను పుస్తకం రాసినప్పుడు ఈవీఎంస్ కి 2014 ముందు ఈవీఎంస్ కి ఈ రోజు ఈవీఎంస్ కి తేడా ఉంది. ఏ రకమైన తేడా? వాట్ వాజ్ అవర్ మెయిన్ అబ్జెక్షన్ టు ఈవీఎంస్? గతంలో ఈవీఎం అంటే ఓన్లీ మెషిన్ లో ఓటేయటమే, ఎలక్ట్రానిక్ డేటా ఉండేది అంతే, ఫిజికల్ ప్రూఫ్ అనేది ఉండేది కాదు. మేము చేసిన ఉద్యమం ద్వారా, ఆరోపణ ద్వారా, డిమాండ్స్ ద్వారా పేపర్ ట్రైల్ అనేది క్రియేట్ అయింది. సో ప్రతి ఒక్క ఓటు ఈరోజు ఓటర్ స్వయంగా తన కళ్ళతో చూస్తాడు. నేను ఏ బటన్ నొక్కాను, ఏ పార్టీకి ఓటు పడింది చూస్తాడు. ఎక్కడా కూడా వారు ఆరోపణలు చేసినటువంటి తప్పుడు ఓట్లు ప్రింట్ అయినాయని చేసిన దాఖలాలు దాదాపుగా లేవు. ఒకటి. రెండవది, అవన్నీ కూడా 6 నెలల పాటు చాలా భద్రంగా ఉంచబడతాయి. ఎందుకంటే ఎవరికైనా అనుమానం ఉంటే, మీరు చెప్పినట్టుగా 2 ఏళ్ల తర్వాత అనుమానం వచ్చి నిద్రలో లేచేదో జరిగిందనే కంటే, మీకు నిజంగా అనుమానం ఉంటే ఎలక్షన్ పిటిషన్ వేయొచ్చు.
6 నెలల్లో ఎలక్షన్ పిటిషన్ వేస్తే ఆ ఒక్కొక్క ఫిజికల్ బ్యాలెట్ ని కానీ కౌంట్ చేయడం ఇప్పుడు జరుగుతుంది. ఈవీఎంల గురించి గతంలో అద్వానీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మీరు కలిసి ఉద్యమం చేశారు 2009లో కదా. భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేసింది, దానిలో మీరు బుక్ రాశారు, చంద్రబాబు నాయుడు దానిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అప్పుడు చంద్రబాబు ఈవీఎంలు అంటే జగన్ అవహేళన చేశారు, ఇప్పుడు జగన్ ఈవీఎంలు అంటే చంద్రబాబు మీరు అవహేళన చేస్తున్నారు. నేను అవహేళన చేయట్లా. నేనేం చెప్తున్నానంటే నేను ఆధారాలతో మాట్లాడే వ్యక్తిని. అప్పుడు ఏదన్నా ఫ్రాడ్ జరిగింది అని ఎవరైనా చెప్తే ఆ ఫ్రాడ్ జరిగింది అని నిరూపించడానికి సాక్ష్యాలు ఉండేవి కావు. సాక్ష్యాలు పూర్తిగా నువ్వు ఎలక్ట్రానిక్ డేటాని మ్యానిపులేట్ చేసావు అనుకోండి, కోడ్ మ్యానిపులేషన్ ద్వారా మీకు మ్యానిపులేట్ అయిన డేటా కనిపిస్తుంది తప్పితే ఆధారాలు కనిపించవు. ఇప్పుడు పేపర్ ట్రైల్ అనేది ఒకటి ఉన్నది కనుక ఏదన్నా ఇక్కడ మెషిన్ కౌంట్ లో మ్యానిపులేషన్ జరిగిందని ఎవరు అనుమానించినా కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని 100% ఓట్లని ఫిజికల్ ప్రింట్ అవుట్స్ ని మ్యానిపులేట్ చెక్ చేయొచ్చు. అందులో కానీ ఏమాత్రం ఇంతవరకు తేడా ఒక్క చోట వచ్చినా కూడా చెక్ చేయలేదు, ఒక్క చోట కూడా రెండింటి మ్యాచ్ చేసే ప్రయత్నం ఈ లేదు. పేపర్ ట్రయల్ ద్వారా జరగలేదు. లేదా తప్పది. ఎలక్షన్ కమిషన్ ర్యాండమ్ గా ప్రతి అసెంబ్లీ నుంచి 2 పోలింగ్ బూతులు రెండో చెక్ చేస్తుంది, కానీ మొత్తం ఓట్లు చేయలేదు కదా. మొత్తం చేస్తే ఇంకా పేపర్ ట్రైల్ పెట్టుకోవటం ఎందుకు? ఎవరికైనా అనుమానం ఉంటే ఈ అనుమాన పడే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మరి ప్రతి ఒక్క ఎక్కడ నీకు అనుమానం ఉందో అక్కడ పార్లమెంట్ లో మరి వెంటనే కౌంటింగ్ అడగచ్చు కదా, రీకౌంట్ అడగచ్చు కదా, ఫిజికల్ బ్యాలెట్ కౌంటింగ్ అడగచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ లో పోలైన ఓట్లు కౌంట్ అయిన ఓట్ల మధ్య చాలా తేడా ఉంది అని వైసీపీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇవన్నీ వేటికి ఆధారాలు లేవండి. ఉంటే ఆధారాలు ఉంటే ఆయన గొప్ప లాయరు. సమానంగా లేని చాలా చోట్ల ఉన్నాయన్నారు, పోలైన ఓట్లు కౌంట్ అయిన ఓట్లు. అది ఉంటే కోర్టుకి వెళ్ళాలి కదా. ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ గా చేయాల్సింది? ఏమైంది కోర్టుకు వెళ్ళారు కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఎలక్షన్ పిటిషన్స్ సంవత్సరంలో కంప్లీట్ చేయాలని రూల్ ఉంది, కానీ చేయట్లేదు. నేను ఈ విషయంలో ఎవరన్నా కంప్లైంట్ 6 నెలల్లోపు అప్లికేషన్ వేసుండి వారు ఓట్ కౌంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేసి జరగని సందర్భాలు ఉంటే నాకు తెలిస్తే నేను దానిపైన ప్రశ్నిస్తాను. ఎందుకంటే ఊరకే కామెంట్ చేసేసి ఇప్పుడు 2009లో నేను మా సొంత నియోజకవర్గం ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం చెప్తాను. అప్పుడు మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రి గెలిచారు. దాని మీద ఎలక్షన్ పిటిషన్ ప్రస్తుత మంత్రి అడ్డూరు లక్ష్మణ్ వేశారు. అది కౌంటింగ్ కి సంబంధించి కొంత తేడా ఉంది. సో దానికి సంబంధించి 5 సంవత్సరాలైనా కంప్లీట్ కాలేదు. నాకు తెలిసి చాలా సందర్భాల్లో ఇటువంటి 5 సంవత్సరాల్లో కాని కేసు గురించి నాకు సమాచారం లేదు. కానీ అనేక సందర్భాల్లో 3-4 సంవత్సరాలు పట్టి 6 నెలల ముందు వచ్చి దాదాపుగా పుణ్యకాలం గడిచిపోయే టైంకి కోర్టు వ్యవస్థను మనం ఏం చేయలేం. కానీ కనీసం ఒక ప్రూవ్ చేసిన వాళ్ళు అవుతారు, ఒక పాయింట్ ప్రూవ్ చేసిన వాళ్ళు అవుతారు. నిజంగా కౌంట్ అయిన ఓట్లకి పోలైన ఓట్లకి చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ లో తేడా ఉంది అని అంటారు. తేడా ఉందంటే దాని కోర్టు ఇవి ఫామ్ 17C అన్నది నాకు గుర్తున్నంత వరకు ఫామ్ నెంబర్ అదే. పోలింగ్ బూత్ ఏజెంట్స్ ఓటింగ్ అయిపోయిన తర్వాత సైన్ చేస్తారు అన్ని పార్టీలు. నాకు తెలిసి ఏ పోలింగ్ బూత్ లో కూడా వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్స్ పారిపోయి ఉంటారు, నిద్రపోయి ఉంటారు అన్నది వాస్తవం కాదు. అది జరగదు. మెయిన్ ప్రముఖ పార్టీలో ఖచ్చితంగా వాళ్ళు ఆఖరి వరకు ఉండి సంతకాలు పెడతారు. మరి దాంతో ఖచ్చితంగా ఓటింగ్ మెషిన్ లో ఉన్న ఓట్లు మ్యాచ్ అవుతాయి. కానీ పోస్టల్ బ్యాలెట్స్ ఉంటే దీంతో మ్యాచ్ అవ్వవు. పోస్టల్ బ్యాలెట్ 17C లో ఫామ్ లో రావు. సో కాబట్టి ఏదో ఏ వాస్తవాలు ఉన్నా కమ్అట్ విత్ ఫ్యాక్ట్స్. పోలింగ్ పర్సంటేజ్ విషయంలో కూడా ఆరోపణ చేస్తున్నారు కదా జీవీఎల్ గారు. పోలింగ్ పర్సంటేజ్ త్వరగా అనౌన్స్ చేయట్లేదు, దాన్ని చాలా లేట్ చేస్తున్నారు. మరుసటి రోజైనా కూడా అనౌన్స్ చేయని సందర్భాలు చాలా చోట్ల ఉన్నాయి, రాష్ట్రాల్లో ఉన్నాయి, కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయి అంటున్నారు కదా. ఇది చూడండి, చాలా అసలు అనౌన్స్ చేయకుండా ఉంటే అంత ఫైనల్ ఓటింగ్ వచ్చాక చేస్తే బెటర్ ఏమో. ఎందుకంటే ఒక పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ క్లోజ్ అయిన తర్వాత ఫామ్ మీద సంతకం పెడుతున్నారు, ఈవీఎం సీల్ చేసి ఆ సీల్ మీద సంతకాలు ఉంటాయి పోలింగ్ ఏజెంట్స్ వి. సో తర్వాత ఏదో రాత్రికి నెక్స్ట్ రోజు మార్నింగ్ ఓట్లు వేసుకున్నారన్నది ఇదంతా ప్రచారం. కానీ ఎవరి దగ్గరైనా నేను ఒక పోల్ అనలిస్ట్ గా నేనైతే ఆధారాలని నేను ఎవరైనా చూపిస్తే, మీరు చెప్పినటువంటి ఆధారాలు ఎవరైనా చూపిస్తే మీతో పాటు నేను కూడా ఎంక్వైరీ చేసి నేను ప్రశ్నిస్తాను. అంతకంటే నేనేం చెప్పగలను చెప్పండి.
కానీ ఇవి చాలా సందర్భాల్లో అబద్ధాలే జరుగుతాయి, లేదా అవాస్తవాలే ప్రచారం జరుగుతాయి, అర్ధ సత్యాలే ఉంటాయి. కానీ నిజంగా మీరు చెప్పినట్టుగా ఫలానా అసెంబ్లీలో ఫలానా ఓట్లు 17C ఫామ్ లో ఉన్న ఓట్లు ఇన్ని, ఈ పోలింగ్ బూత్ లో తర్వాత ఈబీఎం మెషిన్ లో ఇన్ని ఓట్లు కౌంట్ అయినాయి, ఇంత తేడా వచ్చిందని చెప్తే తీసుకురండి ఆ ఫ్యాక్ట్స్ ని. ప్రశ్నిద్దాం, నేను ప్రశ్నిస్తా మీతో పాటు. సాయంత్రం ఏ 5 పార్టీ గంటల అయినా సరే, వరకు ఒక పోలింగ్, గెలిచింది ఎవరైనా సరే, ఓడింది సాయంత్రం 5 ఎవరైనా గంటల సరే. వరకు నమోదైన పోలింగ్ వేరు. 6 గంటల్లో గంట 2 గంటల కొన్ని చోట్ల పోలింగ్ రాత్రి 8 గంటల వరకు కూడా జరుగుతుంది. ఎట్లా సాధ్యం ఇది? ఈ 2-3 గంటల్లో దాదాపు అబ్నార్మల్ ఓటింగ్ జరుగుతోంది. చాలా చోట్ల ఎలక్షన్ కమిషన్ చెప్పిన దానిలో చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వైసీపీ ఆరోపిస్తోంది. ఇది ఇక వైసీపీ ఆరోపిస్తుందంటే అది చాలా దారుణం. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉండి, యంత్రాంగం అంతా వాళ్ళ అధికారంలో ఉండి, చూడండి ఎక్కడైనా ఒక అసెంబ్లీ, గతంలో ఒక అసెంబ్లీలో అందరూ కుమ్మక్కై ఎప్పుడు ఇది సాధ్యం అవుతుంది? ఓట్లు ఫర్ ఎగ్జాంపుల్ 9 గంటల వరకు ఓటింగ్ జరిగింది అంటే వీళ్ళ ఆరోపణ ఏంటి? అంతా ఓటింగ్ అయిపోయాక ఎవరో వేసి వాళ్ళకి కావాల్సిన ఓట్లు వేసుకున్నారు అనే కదా ఆరోపణ. వాస్తవాలు మాట్లాడదాం, ఒక రకంగా బూత్ క్యాప్చర్ జరిగింది అనే కదా చెప్పేది. రాని ఓటర్లను వీళ్ళు ఓట్లు వేసుకున్నారని అంటే నీ క్యాండిడేట్, నీ పోలింగ్ ఏజెంట్స్ నిద్రపోతున్నాడా? మీ మానిటరింగ్ ఏమైంది? ఒకటి. రెండవది, అక్కడ ఉన్న అధికారులు అందరూ కుమ్మక్కయి ఒక పార్టీకి చేశారంటానికి ఆధారాలేంటి? ఓడిపోయిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు చేయటం కాదు, వాస్తవాలతో ముందుకు రండి. అండ్ 9 గంటల ఢిల్లీలో ఎలక్షన్ లో మీరు కూడా ఉన్నారు గతంలో ఢిల్లీలో, భరత్. 9:30 రాత్రి 10 గంటల వరకు ఓటింగ్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. జనం వెళ్ళి 4 గంటల క్యూలో నించుంటే క్యూ కంప్లీట్ అవ్వటం లేదు. ఓటింగ్ అంటే క్యూలో నించున్న వాళ్ళకి ఆ పోలింగ్ క్లోజింగ్ అవర్స్ లో వరకు, పోలింగ్ లో ఎవరు నించున్నా అది అయ్యే వరకు పోలింగ్ చేయాలి అన్నది నిబంధన. సో మరి చాలా మంది ఆఖరి నిమిషంలో వెళ్తారు, ఇప్పుడు ఎవరు ఉండరులే అని. అప్పుడే అందరూ పెద్ద క్యూ 100 మంది 200 మంది అయ్యారనుకోండి. మొన్న చూసాం అనేక ఎన్నికల్లో బార్లు తీరు ఉంటున్నారు పోలింగ్ క్లోజ్ అవర్స్ లో, వాళ్ళు ఓట్లు వేస్తారు. కానీ ప్రతి ఒక్క పార్టీ, నేను చెప్పేది ఒకటేనండి, ఇటువంటి ఆరోపణలు చేయటం కాదు. అది ఏ పార్టీ అయినా సరే, ఒక దానిలో కాంగ్రెస్ కు అనుమానం రావచ్చు, ఇంకో దానిలో వైసీపీకి రావచ్చు, ఇంకో దానిలో టీడీపీకి రావచ్చు, బీజేపీకి రావచ్చు. ఓన్లీ నివారణ దీనికి ఏంటంటే మీరు అలర్ట్ గా ఉండాలి. మీ పోలింగ్ ఏజెంట్స్ మీరు ఇటువంటి చెత్త ఆరోపణలు చేయటం కాదు, వాస్తవాలతో మరి అక్కడ ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలి. అంతేగాని మరొకటి, 1-2 సందర్భాల్లో ఏమవుతుందంటే ఈవీఎంస్ లో పోలింగ్ స్టార్ట్ అవ్వక ముందు మాక్ పోల్ నిర్వహిస్తారు. ఆ మాక్ పోల్ నిర్వహించినప్పుడు దానిలో 15-20 ఓట్లు వేయటం జరుగుతుంది. ఎవరికి కావాల్సినట్టుగా ఏ పోలింగ్ ఏజెంట్స్ ద్వారానే వేయిస్తారు. అవి అరెస్ట్ చేసి ఒరిజినల్ పోలింగ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎక్కడో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ లో అది ఏమవుతుందంటే ఆ పోలింగ్ మాక్ పోల్ డేటాని ఎరేజ్ చేయని సందర్భాలు ఉంటాయి. కానీ ఇదంతా టైం ప్రింట్ అవుతుంది. మీరు మెషిన్ నుంచి, మీరు ఈబీఎం నుంచి ఏ టైంలో ఏ ఓటు పడింది అని ప్రింట్అవుట్ తీస్తే మీకు స్పష్టంగా అది అర్థమవుతుంది ఇది మాక్ పోల్లో జరిగిందని. అట్లా కొన్ని సందర్భాల్లో ఈ సమస్య వచ్చింది ఉంది, కానీ అది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్. అంతేగాని అక్కడ 800 మంది 500 మంది ఓటేస్తే 800 మందిని మెషిన్ లో చూపిస్తోంది అన్నది పూర్తిగా అబద్ధం, అవాస్తవం, అసలు జరగదు. అలాగే జీవీఎల్ గారు అన్నింటికీ ఆధారం చేశారు, ఎందుకు ఓటర్ కార్డులోకి లింక్ చేయరు ఆధార్ అనేటటువంటి డిమాండ్ ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఓట్ల చోరీ అనే కాన్సెప్ట్ లో కూడా చాలా మంది ఇస్తున్న సజెషన్ అదే, రెండింటిని కూడా టైఅప్ చేస్తే చాలా వరకు దొంగ ఓట్లు పోతాయి కదా అని. ఏంటి మీరు మద్దతు ఇస్తారా బీజేపీ నుంచి? పార్టీ నిర్ణయం తప్పనిసరిగా దానికోసం వేచి చూడాలి. నేనైతే స్పష్టంగా గతంలో పార్టీ కూడా దీన్ని స్వాగతించింది. ఇన్ఫాక్ట్ గోయింగ్ ఏ స్టెప్ ఫర్దర్, ఎందుకంటే ఆధార్ తో లింక్ చేస్తే అక్కడ ఈ థంబ్ ని రీచ్ చేయడానికి కూడా పెట్టే అవకాశం ఉంటుంది. మనం ఏ విధంగా అయితే అనేక సందర్భాల్లో మరి మనం ఆధార్ బ్యాంక్ అకౌంట్స్ లో కూడా అనుసంధానం చేస్తున్నప్పుడు ఓట్లని ఆధార్తో అనుసంధానం చేయటం అన్నది ఖచ్చితంగా డూప్లికేషన్ ని తగ్గించడంలో పనిచేస్తుంది. ఆ విషయంపై ఖచ్చితంగా చర్చ జరగాలి. కానీ దీనిపైన సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కనుక సుప్రీంకోర్టుని మరి రీకన్సిడర్ చేయమని చెప్పటమా, లేదా పార్లమెంటు ద్వారా చట్టం చేయటమా? నాకు తెలిసి కాంగ్రెస్ ఈ పార్టీలు కూడా ఇవేం డిమాండ్ చేయట్లా. తప్పనిసరిగా ఇది ఒక సొల్యూషన్ అని నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. సో అల్టిమేట్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో అయితే మీకు తెలిసి ఎటువంటి ఇర్రెగ్యులారిటీ జరగలేదు. సాధ్యం కాదండి, అంత ఈజీ కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ వేరేది. అసలు అవకతవకలు ఎలా జరుగుతాయి?
ఎక్కడన్నా కుమ్మక్క అప్పుడు అయితే చంద్రబాబు నాయుడు కూడా అధికారంలో ఉంటే అదే అన్నారు, ఆయన ఈవీఎంలు మ్యానిపులేషన్ జరిగిందని అన్నారు. అది కూడా భ్రమ రాజకీయమే, ఇది భ్రమ రాజకీయమే. నేను చెప్తున్నా కదా, వాస్తవాలతో మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడాలి. ఫలానా చోట ఇది జరిగింది అనే వాస్తవాలు చూపించండి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో జరిగిందేమో. అప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీకి శత్రువుగా ఉన్నారు కాబట్టి ఓడించింది. ఇప్పుడు జగన్ కాకుండా ఈ కూటమి వైపు వచ్చారు కాబట్టి ఓడించింది. ఇట్లా జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు అన్న బయట తీసుకొచ్చి ప్లే చేస్తున్నారు ఈవీఎంల మీద. ఇప్పుడు జగన్ ఏమన్నారంటే నా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి మాట్లాడట్లేదు, బట్ ఏదో జరిగింది అని ఆయన అంటారు. ఏదో జరిగిందంటే దానికి వంచన చేసుకున్నట్టు అవుతుంది. నమ్మే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువైపోయినారు, ఎస్పెషల్లీ వైసీపీ ఫాలోవర్స్. మేము అనుకున్న వాళ్ళని గెలిపించేట్టుంటే కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది? తెలంగాణలో మేమే గెలిచేవాళ్ళం కదా. మేము అనుకున్న వాళ్ళు వినండి, మేము అనుకునే వాళ్ళు గెలిచేట్టుంటే స్టాలిన్ ఎందుకు గెలిపిస్తాము? తమిళనాడులో ఏడీఎంకేని గెలిపించి మా చెప్పు చేతుల్లో పెట్టుకునే వాళ్ళమని మీరే అనేవాళ్ళు కదా. ఇన్ని రాష్ట్రాల్లో ఈ పార్టీలు ఎలా గెలుస్తున్నాయి? కర్ణాటకలో అసలు కాంగ్రెస్ ఎలా గెలిచింది 2023లో? మేమే తలుచుకుంటే మీరు అన్నట్టుగా అంతా మా చేతిలోనే ఉంటే, కేంద్రంలో మేమే, రాష్ట్రంలో మేమే, మరి అక్కడ కర్ణాటకలో మేమే గెలవాలి కదా. ఇటువంటి వ్యాఖ్యలు చేసి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్రాలు వదిలేసి చిన్న వదిలేసి పెద్దవి తీసుకుంటున్నారని ఎట్లా? ఏదే పెద్ద లోక్సభ మరి 420 గెలవాలి కదా లోక్సభలో. మేము మీరందరూ మీడియా అంతా 370 400 ఇచ్చారు, మేము 400 పారన్నా, మీరందరూ మహారాష్ట్రలో హర్యానాలో అంత చేంజ్ ఎట్లా వచ్చింది? మీరు చెప్పండి ముందు ఇది చెప్పండి. 400 మేము 400 దాటుతామని మేమన్నాం, మీడియా అంతా వంత పడింది. అందరూ ఎగ్జిట్ పోల్ చేసి 370 360 400 420 వరకు తీసుకెళ్లారు. ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి 240 ఎందుకు తగ్గించుకున్నాం? ఇది మా పైన మేమే కాన్స్పిరసీ చేసుకున్నామా? లేకపోతే ఇంకా తక్కువ వచ్చేయండి. కాంగ్రెస్ పార్టీ 150 దాటకపోయేది. 150 ఎందుకు? లేకపోతే బీజేపీ 150 కూడా దాటకపోయేది అంటారు. 150 ఎందుకు? 10 దాటేవాళ్ళం కాదేమో. ఎవడి ఊహకి ఇంకా మనం సమాధానం చెప్పలేము కదా. ఆయన మనసులో ఏది ఊహించుకుంటే అదే జరగాలనుకుంటే వాళ్ళకి 100 సీట్లు వస్తాయని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారు? మరి హర్యానాలో, మహారాష్ట్రలో ఎట్లా టర్న్ అరౌండ్ సాధ్యమైంది? చాలా తక్కువ టైంలో అంత చిత్తుగా ఓడిపోయిన మహారాష్ట్రలో అంత బ్రహ్మాండమైన మెజార్టీతో ఎట్లా గెలిచారు? ఓటర్ లిస్టు మొత్తం మహారాష్ట్రలో మీరు మ్యానిపులేట్ చేశారు అని ఆరోపిస్తున్నారు రాహుల్ గాంధీ. తెలంగాణలో ఆయన నిజానికి కర్ణాటక ఎగ్జాంపుల్ చెప్పి ఉండాల్సింది కాదు, ఎందుకంటే ఆయన సొంత రాష్ట్రం. మహారాష్ట్ర చెప్పి ఉంటే అక్కడ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా అయ్యేది. మరి ఎందుకు దాన్ని చూస్ చేసుకున్నాడో తెలియదు. ఎందుకంటే ఏదో ఇక్కడ డేటా ఎక్కువ మనకు అనుకూలంగా ఉందని భ్రమించారో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. తెలంగాణలో 4 నెలలు ఎలా మారింది? తెలంగాణలో అసెంబ్లీలో ఓడిపోయిన బీజేపీ పార్లమెంట్ లో 8 స్థానాలు ఎలా గెలిచింది? తెలంగాణలో ఓకే, మీ లాజిక్ ఏంటంటే పార్లమెంట్ లో నరేంద్ర మోడీ బీజేపీకి ఓటేస్తారు, కానీ పార్లమెంట్ లో నరేంద్ర మోడీ బీజేపీకి ఓటేని మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఎందుకు సడన్ గా షిఫ్ట్ అయింది? అక్కడ మీరేమన్నారు? మహారాష్ట్రలో నరేంద్ర మోడీది కాదు ప్రాబ్లం, షిండేది, ఇక్కడ ప్రభుత్వం సరిగ్గా పనితీరు లేదు కాబట్టి ఓడిపోయినామని చెప్పారు. దానికి కౌంటర్ వ్యాఖ్య చేయనా నేను? పార్లమెంట్ లో బీజేపీ ఓడిపోవటం కాదు, మెజారిటీ ఇండివిజువల్ గా బీజేపీకి మెజారిటీ రాదు అని మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడు అనుకోలేదు. ఖచ్చితంగా న్యూట్రల్ గా ఉన్నవాళ్ళు అనుకోలేదు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఊహించుకుండొచ్చు. సాధారణ వ్యక్తులు అందరూ కూడా మళ్ళీ మోడీయే ఫుల్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అందరూ నమ్మారు. అందరూ నమ్మారు. మహారాష్ట్రలో స్థానిక అంశాల కారణంగా దానికి ఒక విశ్లేషణ చెప్తున్నా. ఎందుకు నిజంగా మహారాష్ట్రలో జరిగిన టర్న్ అరౌండ్ అసాధారణం. దానికి ప్రధాన కారణం ఏంటంటే పార్లమెంట్ లో మా కారణంగా, మేము ఓటేయిన కారణంగా బీజేపీ దెబ్బతింది. మోడీ నాయకత్వం అక్కడ కావాల్సిన నంబర్స్ రాలేదు కనుక ఈ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీకి సపోర్ట్ చేయాలి అన్నటువంటి, మీరు చూశారు గతంలో మహారాష్ట్రలో 2014 పార్లమెంట్ తర్వాత అసెంబ్లీలో మేము నెంబర్ 1 పార్టీగా వచ్చామా లేదా? శివసేనతో విడిపోయి ఎలా వచ్చాం? మోడీ హవా వలన అసెంబ్లీలో వచ్చాం. హర్యానాలో అసలు బీజేపీ ఉందా? 2014 ముందు బీజేపీ అనే పార్టీ హర్యానాలో ఉందా? అసలు ఒక అసెంబ్లీ గెలవటమే గొప్ప.
మోడీ గారి కారణంగా 2014 డిసెంబర్లో మహారాష్ట్ర, హర్యానాలో కూడా అధికారంలోకి రావటం జరిగింది. ఇప్పుడు అదే పునరావృతమైంది. లోక్సభలో తక్కువ సీట్లు ఇచ్చినటువంటి జనం మోడీ గారికి మళ్లీ బ్రహ్మరథం పట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో. అక్కడ చేయని సమర్థన ఇక్కడ చేశారు. అది ఖచ్చితంగా అదే వాస్తవం, అదే కారణం మళ్ళీ బీజేపీకి పుంజుకోవటానికి రాష్ట్రాల్లో. అది మోడీ గారి వ్యతిరేకత కానే కాదు, స్థానిక వ్యతిరేకత, స్థానిక కారణాల కారణంగా ఆ ఎన్నికల్లో బీజేపీ లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో, హర్యానాలో కొంత పర్ఫార్మెన్స్ దెబ్బతిన్నమాట వాస్తవం. కానీ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మోడీ గారి ఫ్యాక్టర్ వలన చాలా బెనిఫిట్ బీజేపీకి జరిగింది. జివేల్ గారు, చివరిగా ఇప్పుడు రాహుల్ గాంధీ ఆరోపణలు ఓడిపోయిన వాళ్ళు అయితే నమ్ముతున్నారు, ఓడిపోయిన పార్టీలు నమ్ముతున్నాయి. జనాలు తాము జనాలకు అనుకుంటారు కదా, తాము ఓటేసిన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని. నాకు సోషల్ మీడియాలో కామెంట్స్ అట్లా కనబడుతున్నాయి. బీజేపీ ఏదో చేస్తుంది, ఇన్నిసార్లు గెలుస్తుందంటే, ఇన్ని రాష్ట్రాల్లో గెలుస్తుందంటే అని బీజేపీకి ఓటేని, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు చాలా బలంగా నమ్ముతున్నారు. ఇదిగో దాన్ని ఎట్లా, ఈ పాపులర్ పర్సెప్షన్ ఎట్లా చేంజ్ చేస్తారు? దీనికి ముందు ఏంటో చెప్తా. దీనికి వాట్ ఈస్ ద సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం ట్రబ్లింగ్ లాట్ ఆఫ్ పీపుల్? ఒక్కటే, బీ అవేర్ ఆఫ్ వాట్ యుర్ డూయింగ్, బీ కాన్షియస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎట్ ఎనీ స్టేజ్ నువ్వు అంతా ఓడిపోయాక నిద్రపోయి ఎగ్జామ్స్ కి చదవకుండా వచ్చి తర్వాత నాకు మంచి మార్కులు రాలేదని కాదు. ఇక్కడ నువ్వు ప్రతిదీ ప్రశ్నించు, ప్రతి దాన్ని చెక్ చేయి. నువ్వు ఎలక్షన్ పిటిషన్స్ వేయి, రీకౌంట్ కాదు. నిజంగా నీకు డౌట్ ఉంటే నివారణ చేసుకో. బీహార్ లో ఎలక్షన్ కాకముందు ప్రశ్నిస్తే రెస్పాండ్ కావట్లేదు కదా ఈసీ. ఎందుకు కావట్లేదండి? అందరినీ మీకు ఓట్ల జాబితా ఇస్తున్నాము, దీని మీద మీకున్నటువంటి డౌట్స్ ని, మీకున్న అబ్జెక్షన్స్ ని చెప్పండి అంటే నిద్రపోతున్నారా? ఎవడు ముందుకు రాడే? ఎవరు ముందు వాస్తవాలు చెప్పరే వచ్చి? ఓ ఇక్కడ కర్ణాటకలో అయిపోయిన ఎలక్షన్ గురించి కబుర్లు చెప్పేటువంటి రాహుల్ గాంధీ మరి బీహార్ లో ఈ రకమైనటువంటి అవకతవకలు ఉన్నాయని ఎందుకు రావట్లేదు ముందుకు? ఎందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇన్ని ఓట్లు తీసేద్దని అంటున్నారు వాళ్ళు. అక్కడ ఇది మరి ఒక పక్కేమో ఆ అడ్రస్ లో 30 మంది ఉన్నారు, వాళ్ళు అక్కడ లేరు, వాళ్ళని తీసేయాలని నువ్వు ఒక చోట అంటావు. మరొక చోట బీహార్ లో అక్కడ చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ స్పెషల్ SIR లో కనుక్కున్నారు. మరి చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు కూడా ఉంచాలా? అలాగే పర్మనెంట్ గా వేరే ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళ ఓట్లు తీసేమన్నారు. మీకు అబ్జెక్షన్ ఉంటే గివ్ అస్ ప్రూఫ్, వి విల్ ఇంక్లూడ్ అని చెప్తున్నారు. మరి ఎందుకు ఎట్లలేదు? ఒక పక్క ఎప్పుడో జరిగిన అవకతవకలు అని చెప్పి ప్రచారం చేస్తారు. ఆధార్ని యాక్సెప్ట్ చేయండి అని అంటున్నారు వాళ్ళు. ఎవరంటారు? ఆధార్ ఒక్కటే కాదు కదా, చూసామండి గతంలో. ఆధార్ తో పాటుగా ఇతర ఆధారాలు కూడా అడిగారు. చూపించండి, తప్పే ఉంది. అక్కడ చూడండి, బీహారు, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో, అస్సాం లాంటి రాష్ట్రాల్లో మరి విదేశాల నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫిల్ట్రేటర్స్ అనండి, వాళ్ళు వచ్చినటువంటి ఇన్ఫ్లక్స్ లో వచ్చినటువంటి వారు ఇక్కడ ఏదో ఒక రకంగా ఓట్లు సంపాదించి వీరికి ఓటు బ్యాంక్ లాగా తయారయ్యారు. వీరు అటువంటి బంగ్లాదేశీయుల ఓట్ల కోసం వెంపర్లాట తప్పితే వాస్తవంగా బీహార్ నివాసులు ఎవరైనా సరే అక్కడ ఉన్నట్లుంటే ఖచ్చితంగా వారి ఓటు నమోదవుతుంది. వారి ఓటు ఎవరైనా తీసేసి ఉన్నా లేకపోయినా వెంటనే యాడ్ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. స్టార్ట్ చేశారు ఓట్ చోరీ అని. 24 గంటల్లో 15 లక్షల సపోర్ట్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అయ్యాయి, 10 లక్షల మిస్డ్ కాల్స్ రిసీవ్ అయ్యాయని రాహుల్ గాంధీ స్వయంగా ట్వీట్ చేశారు. ఇప్పుడు చేసుకొని వారి దీంతోనే మరి ఒక ప్రశ్న భారతీయ జనతా పార్టీ అడగడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ లేదా ఈ ఎన్నికల ప్రాసెస్ సంబంధించి ఇది పెద్ద ఇబ్బంది కదా. ఈసీ విశ్వసనీయత మీద, ఎన్నికల విశ్వసనీయత మీద చాలా పెద్ద ఇబ్బంది కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఏ విశ్వసనీయత ఉంటుంది? వాళ్ళ అధికారంలో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడు? రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేయాలి కదా. మరి అక్కడ ఏదో అవకతవకలు జరిగింది కాబట్టి మేము గెలిచామని ఒప్పుకోమనండి ఆయన్ని. కర్ణాటకలో ఒప్పుకోమనండి. అక్కడ ఫాల్టీ ఓటర్ లిస్టులతో అక్కడ గెలిచాము, ఇక్కడ గెలిచాము. సో కాబట్టి మేము నైతిక బాధ్యతగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాలందరూ, కాంగ్రెస్ ఎంపీలందరూ రిజైన్ చేసి మళ్ళీ కొత్త ఎలక్టోరల్ లిస్టులు మేము డిమాండ్ చేసి తర్వాత ఎన్నికలు పోటీ చేస్తామని చెప్పండి. నిజంగా మీకు దమ్ముంటే, నైతిక స్థైర్యం ఉంటే ప్రభుత్వాల నుంచి రాజీనామా చేయండి. ఏమి లేకుండా అవకతవకలతోనే మేము గెలిచేసాము,
కానీ మా గెలుపు ఇతరుల గెలుపు మాత్రం దానిలో వాస్తవం లేదు అన్నది కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్ గా కనపట్లా, చాలా చాలా చౌకబారు ఆర్గ్యుమెంట్ గా తెలియట్లా. థ్యాంక్ యూ జీవీఎల్ గారు, Thank you. మీ సమయం జీ తెలుగు న్యూస్ కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. సో శివ, మొత్తానికి ఒకటి ఓవరాల్ గా అబ్జర్వేషన్ ఏంటంటే రాహుల్ గాంధీ చాలా మందిలో దేశవ్యాప్తంగా సందేహాన్ని అయితే రేకెత్తించగలిగారు. సోషల్ మీడియాలో ఆయనకి గానీ మిగతా మిస్డ్ కాల్స్ గానీ సర్టిఫికేట్ డౌన్లోడ్స్ సంబంధించి గానీ వాళ్ళు చేస్తున్న క్యాంపెయిన్ అయితే సపోర్ట్ వస్తుంది. కానీ నేనేమంటానంటే ఆయన కర్ణాటకను ఎంచుకొని తప్పు చేశారు, మహదేవ్పుర పార్లమెంట్. ఎందుకంటే ఇవాళ ఏం జరిగింది, కర్ణాటకలో ఆ సొంత పార్టీ మంత్రి రాజన్న అనే మంత్రి మరి ఇంత పెద్ద ఎత్తున ఓటర్ల లిస్ట్ లో మార్పులు వస్తే, ఇంత పెద్ద ఎత్తున ఓటర్ లిస్ట్ లో తేడాలు ఉంటే మన ప్రభుత్వం ఏం చేస్తుంది, మన అధికార యంత్రాంగం ఏం చేస్తుందంటే ఆయన బర్తరఫ్ చేశారు కేబినెట్ నుంచి. సో ఆయన మహారాష్ట్రలో హర్యానాలో ఎంచుకొని ఉంటే బాగుండేది, ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండింది. సో కర్ణాటకలో ఎంచుకొని, కర్ణాటకలో ఆల్రెడీ 1.5 year అక్కడ మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎందుకంటే ఇంతకుముందు జీవీఎల్ నరసింహారావు ఆయన చెప్పినట్టు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంటూ సొంత ఎంప్లాయ్ ఎవరు ఉండరు, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వాళ్లే ఓటర్ లిస్ట్ ఎన్రోల్మెంట్ కు బాధ్యులు. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చాలా మంది పనిచేస్తున్నారు, మొత్తం ఎంప్లాయ్ అధికార యంత్రాంగం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేస్తున్నప్పుడు మరి అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల మధ్య ఓటర్ లిస్ట్ లో డిస్క్రిపెన్సీస్ ఉంటే అక్కడ ప్రభుత్వం ఏం చేసింది, అక్కడ బూత్ లెవెల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేసింది, వాళ్ళంతా పడుకున్నారా, వాళ్ళంతా ఎందుకు రెస్పాండ్ కాలేదు, ఇటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో రాహుల్ గాంధీ తీసుకున్న టాపిక్ మంచిదైనా ఎంచుకున్న రాష్ట్రం కరెక్ట్ కాదంటాను నేను. కర్ణాటకను ఎంచుకోవడం వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా 1.5 years గా అప్పటికి అధికారంలో ఉండి కూడా మరి ఓటర్ లిస్ట్ లో ఇంత మార్పులు చేర్పులు జరిగితే అక్కడ వాళ్ళు ఏం చేశారు, ప్రతి బూత్ లెవెల్లో కదా, బూత్ లెవెల్ కార్యకర్తలందరూ తప్పు చేసినట్టేనా, ఆ బూత్ లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేనట్టేనా, ఇవన్నీ క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. సో ఆయన హర్యానాను మహారాష్ట్రను ఓడిపోయిన స్టేట్ ఎంచుకొని అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రం ఎంచుకుంటే కొంత అదే ఉండదు, ఇది కొంత రివర్స్. ఇంకోటి ఏంటంటే ఒక మహదేవ్పురాలోనే మెజారిటీ వచ్చిందని చెప్పారు. 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 చోట్ల బీజేపీకి వచ్చింది, 4 చోట్ల కాంగ్రెస్ కి వచ్చింది. ఎక్కువ మెజారిటీ మహదేవ్పురాలో వచ్చింది, అది మొదటి నుంచి కూడా ఇప్పుడు వచ్చింది. సో పూర్తి స్థాయిలో చెప్పకపోయినా కొంత రాహుల్ గాంధీ ఏదైతే ప్రయత్నం చేశారో దానికి బీజేపీకి ఓటైన వారికి డెఫినెట్ గా ఏమంటారు, బీజేపీని ఆశ్రయించుకునే వారికి, బీజేపీని వ్యతిరేకించుకునే వారికి ఖచ్చితంగా దీన్ని బిలీవ్ చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అనుకుంటారు టీడీపీ బద్ద వ్యతిరేకులు, అసలు టీడీపీ ఎట్లా పవర్ లోకి వచ్చింది, టీడీపీ వచ్చేది కాదు, ఇంత 11 సీట్లే జగన్ కు వస్తాయా, ఇదంతా అబద్ధం అని నమ్మే వాళ్ళు కూడా ఉంటారు కదా. 11 సీట్లు రావడం అసాధ్యం, ఎందుకంటే మేము ఓటేసిన పార్టీయే గెలవాలని చాలా మంది కోరుకుంటారు. శివ, రాహుల్ ఆరోపణలు ఈ రకంగా ఉంటాయి సార్, రాహుల్ ఆరోపణలు ఈ రకంగా ఉంటే ఈసీ రెస్పాన్స్ మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి కదా. ఆ రకంగా ప్రమాణ పత్రం అడగడం ఏంటి, అఫిడవిట్ అడగడం ఏంటి, ఇలా తదితర క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. ఒక వ్యవస్థలా కాకుండా ఒక వ్యక్తిలా రెస్పాండ్ అవుతుంది అనే విమర్శలు ఉన్నాయి కదా, దాని మీద ఏం చెప్తారు? ఒకటి, ఇప్పుడు ఈసీ అఫిడవిట్ అడగడం అంటే మీరు ఏది పడితే అది కాకుండా అఫిడవిట్ ఇవ్వండి. కోర్టులో కూడా ఏమడుగుతారు, రాజ్యాంగబద్ధ సంస్థలు, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా హైకోర్టు అడిగినా ప్రభుత్వమైనా ఎవరైనా అఫిడవిట్ అంటే ప్రమాణ పత్రం, నేను నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నిజమే చెప్తాను, నేను కావాలని మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని ప్రమాణ పత్రం ఇవ్వాలి. మీరు హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇది జరుగుతుంది. అయితే ఈసీ ఇక్కడ అడుగుతుంది ఫస్ట్ టైం. ఒకటి, ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ అయినా ఇదేదో ఆకాశం నుంచి ఊడిపడలేదు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఈసీ పనిచేస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఈసీ పనిచేయట్లేదని నేను అనట్లేదు. 100% ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు ఈసీ కొమ్ము కాస్తుంది. టిఎన్ శేషన్ లాంటి ఎలక్షన్ కమిషనర్స్ లేరు, మరిక చూడబోం కూడా. ఇప్పుడు జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి వాళ్ళకి అనుకూలంగా పనిచేయకపోతే తీసేశారు, భారతీయ జనతా పార్టీ రిజైన్ చేయించేశారు బలవంతంగా. సో ఈసీ కూడా ఎక్కడి నుంచి పుట్టుకు రాలేదు, ఆకాశం నుంచి ఊడిపడలేదు. అయితే
ఒక ఈసీఏ 1,00,000 ఓట్లు అక్కడ జ్ఞానేంద్ర కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాదేవపురాలో ఎన్రోల్ చేయించాడు. 1,00,000 ఓట్లు ఎన్రోల్ చేస్తే బూత్ వారీగా కదా, ఏదో అవును. ప్రతి బూత్ లో చేస్తారు కదా. ఆ బూత్ లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేశారు? పడుకున్నారా? వాళ్ళు అది ఒక్క రోజులో కాదు కదా, ఎందుకంటే ఈ ఎలక్షన్ ఓటర్ లిస్ట్ అనేది నిరంతర ప్రక్రియ. కొత్తగా ఏ బూత్ లో ఓటు యాడ్ అవుతుంది అన్నది అక్కడ చూడాలి కదా. ప్లస్ 6 లక్షల ఓట్లు మాదేవపురాలో ఉన్నాయి, మిగతా వాటిలో కాన్స్టిట్యున్సీలో ఎందుకు లేవంటారు? మీరు చూడండి, నాంపల్లిలో లేదా చార్మినార్లో చంద్రాయణగుట్టలో 2 లక్షల ఓట్లే ఉంటాయి ఓల్డ్ సిటీలో. మరి అదే రాజేంద్ర నగర్ షేర్లింగంపల్లి వచ్చేసరికి షేర్లింగంపల్లిలో 8 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, 7 లక్షలు ఉన్నారు. రాజేంద్ర నగర్ లో 6 లక్షలు ఉన్నారు, పటాన్చెర్లో 4-5 లక్షలు ఉంటారు. ఓల్డ్ సిటీలో తక్కువ ఉంటాయి. ఈ ఓటర్ లిస్ట్ డిస్క్రపెన్సీ అన్నది ఒక మాదేవపురా అని కాదు, మన హైదరాబాద్ లో పాత బస్తీ మీరు ఓటర్ లిస్ట్ చూడండి. ఒక ఓటులో ఒక డోర్ నెంబర్ లో ఒక దీనిలో ఎంతమంది ఎన్రోల్ అయి ఉంటారు. మన మాధవీలతను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో ఓటర్ లిస్టును కరెక్ట్ చేసే దమ్ము ఎవరికి లేదు. ఏ ఎలక్షన్ కమిషన్ ఉన్నా ఎంఐఎం మ్యానిపులేట్ చేస్తుంది అక్కడ. ఓకే, అందుకే నేనేమంటానంటే ఓటర్ లిస్టు ఎందుకంటే వేరే పార్టీలకు యంత్రాంగం లేదు, కాంగ్రెస్ కు లేదు, బీజేపీకి లేదు యంత్రాంగం, దాన్ని సరి చేసే పరిస్థితి లేదు. అందుకని అది జరుగుతోంది. సో మహాదేవ్పురాలో 1,14,000 అంటే అక్కడ అది డెఫినెట్ గా బీజేపీ కంచుకోట. మహాదేవ్పూర్ ఓటర్ లిస్ట్ లో యాడ్ అయి ఉండొచ్చు, 8-9% ఓట్స్ యాడ్ అయి ఉండొచ్చు. కానీ యాడ్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం యాక్టివ్ గా లేనట్టు బీజేపీ యంత్రాంగం యాక్టివ్ గా ఉన్నట్టు కదా. సో సేమ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు వైసీపీ ఓడిపోయిందంటే నమ్మలేని వాళ్ళు దీన్ని బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. కానీ వ్యవస్థలో అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేంద్ర కుమార్ వచ్చి ఓట్లు ఎన్రోల్ చేయడు. ఆన్ గ్రౌండ్ లో ఓట్లు ఎన్రోల్ చేసేది రాజకీయ పార్టీల కార్యకర్తలు. వాళ్ళు ఒక్క ఓటు 2-3 ఓట్లు వేశారంటే డెఫినెట్ గా 2-3 ఓట్లు బహిరంగ రహస్యం. హైదరాబాద్ లో కొద్దిమందికి హైదరాబాద్ లో ఉంటది, ఊర్లో ఓటు ఉంటది, ఒక్కొక్కరికి 2-3 ఓట్లు కూడా ఉంటాయి. అక్కడ ఈసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఒకటే రోజు పోలింగ్ పెట్టారు కాబట్టి ఎక్కువ ఓట్లు నమోదు కాలేదు. కానీ 2014లో తెలంగాణలో హైదరాబాద్ లో టీడీపీకి ఓట్లేశారు, మళ్ళా ఆంధ్రాలో వెళ్లి టీడీపీకి ఓట్లేశారు. దానివల్ల తెలుగుదేశం పార్టీకి హైదరాబాద్ లో బంపర్ మెజారిటీ, తెలుగుదేశం బీజేపీ కలిసి హైదరాబాద్ లో దాదాపు 14-13 సీట్లు గెలిచాయి. టిఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన అక్కడ కూడా హైదరాబాద్ లో ఉన్న ఓటర్లు చంద్రబాబు నాయుడు అనుభవం అవసరం అని ఆంధ్ర ఓటర్స్ మా క్యాపిటల్ ఇప్పుడు కొత్త క్యాపిటల్ కట్టాలి, హైదరాబాద్ పోయిందని చెప్పి అక్కడ ఓటేశారు. సో ఇది జరుగుతుంది. అయితే ఈసీ సంబంధించి ఏం చెప్పొచ్చు అంటే ఈసీ అనేది డెఫినెట్ గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ఫేవర్ లో ఉన్నారు. కానీ ఈ ఓటర్ల ఎన్రోల్మెంట్ ఇదన్నది ఆ రాజకీయ పార్టీ యాక్టివ్ గా లేనప్పుడు, ఆ కార్యకర్తలు యాక్టివ్ గా లేనప్పుడు జరుగుతుంది. దాన్ని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలు. సో దీని వల్లనే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాయంటే మరి నరేంద్ర మోడీ 240 సీట్లు ఎందుకు వస్తాయని చెప్పినట్టు 4 సీట్లు రావాలి. తమిళనాడులో స్టాలిన్ కి ఎందుకు రావాలి కదా, తమిళనాడులో స్టాలిన్ ఎందుకు రావాలి? లేకపోతే మన తెలంగాణలో కూడా 8 సీట్లు బీజేపీకి అట్లే వచ్చినట్ట కాదు కదా. తెలిసింది కదా, మన పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ కోటేసిన వాళ్ళు బీజేపీ వైపు షిఫ్ట్ అయినట్టు కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు కూడా కొంతమంది బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. బీఆర్ఎస్ కు మైనారిటీలు ఓట్లేస్తే మైనారిటీలు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యారు. అది విజిబుల్ గానే ఉంది కదా. అయితే దీన్ని నమ్మే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఎందుకంటే మేము ఓటేసిన వ్యక్తే గెలవాలి, మేము ఓటేసిన పార్టీ గెలవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్లస్ అభ్యర్థులు కూడా నేను ఓడిపోను అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అదే జరుగుతుంది ఇప్పుడు. రైట్ ఓకే సార్, కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం డిఎన్ఏలో. స్టే ట్యూన్.